దేవుడిచ్చిన విలువైన తరుణాన్ని బట్టి దేవుడిచ్చిన పరిశుద్ధ ఆరాధనను మన జీవితంలో దేవుడు మరొక దినాన్ని అనుగ్రహించి ఆయన విశ్రాంతి దినాన్ని శ్రద్ధగా ఆచరించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎన్నికలేని మన ఎడల ఆయన చూపుతున్న అపారమైన ప్రేమకు ఎంత ఇచ్చినా ఏం చేసినా చాలా తక్కువ అవుతుంది. అందరం కలిసి ఒకసారి స్తుతులు చెల్లిద్దాం పిల్లరా. హల్లెలూయా. పిల్లరా, సమయము చాలా ఎక్కువ అవుతుంది కనుక త్వరగానే కొద్దిపాటి సమయాన్ని మనం వాక్యదానంలోకి వెళ్దాం పిల్లరా. పిల్లరా, ఈ సమయంలో కొద్ది మాట ఒక పరిశుద్ధ నుంచి ఒక ధ్యాన గ్రంథంలో నుంచి ఒక మాట చూసుకొని హెబ్రీలకు పౌలు గారు ఒక మంచి మాట రాస్తూ ఆ గ్రంథం నుంచి ముందుకు వెళ్దాం పిల్లరా. 11వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చదువుకొని ముందుకు వెళ్దాం పిల్లరా. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందిరి అన్న పిల్ల సరిపోతుంది పిల్లరా. ఇక లేఖన భాగంలో బిగినింగ్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ 11th చాప్టర్ నుంచి మనం చూస్తూ ఉంటే అంటే విశ్వాసం గురించి మాట్లాడుతూనే దేవుడు చేసిన ఒక సృష్టిని గురించి మాట్లాడుతుంటాడు. ప్రపంచాలు ఏ రీతిగా కలుగ చేయబడ్డాయో దాని గురించి మాట్లాడతాడు. అంత గురించి మాట్లాడుతూ ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుని కొరకు బ్రతికిన భక్తుల జీవితాన్ని మన ముందు పెడుతున్నారు. లోకంలో చాలామంది వారిలా బ్రతికితే బాగుండురా అని చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు చెప్పే మాటలు మనకు ఎక్కువగా సుపరిచితం. కంపెనీలో వారిని చూసి మనం వారిలా తయారవ్వాలని మనకంటూ వారిని కొద్దిగా ముందు పెట్టుకొని మన మెంటర్స్ పెట్టుకొని లేకుంటే మనకంటూ ముందు వాళ్ళని ఎప్పుడూ మన కళ్ళ ముందుగా పెట్టుకొని వారిలా తయారైతే బాగుంటుండే, వాళ్ళగా ప్రమోషన్ తీసుకుంటే బాగుంటుండే అని ఎప్పుడు మనం ఒకరిని మాదిరిగా పెట్టుకొని మన జీవితాన్ని కొనసాగిస్తుంటాం పిల్లలు. అలాంటి జీవితంలో ఇంకా ఆత్మీయ జీవితాన్ని బ్రతుకుతున్న వారికి, విశ్వాసులకు బలమైన భక్తుల జీవితాన్ని ముందు పెడితే బాగుంటుందని తనకంటే గొప్పగా బ్రతికిన వారిని ఇంకా ఉన్నతంగా చూపిస్తూ భక్తుల జీవితాలను పెడుతున్నాడు. హేబేలు మొదలుకొని అద్భుత రీతిగా పెడుతున్నాడు. అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరి విశ్వాస జీవితాలను ముందు పెడుతున్నారు. అలా మాట్లాడుతూ బారాకు, గిద్యోను, యోప్తా ఇలాంటి వారి గురించి మాట్లాడుతూ సమయాలు ఉన్నారు. ఇంకా ఏమి చెప్పుదును, చాలామంది ఉన్నారయ్యా, చెప్పడానికి నాకు ఇంకా సమయం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ కిందికి ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల పొందేశారంట పిల్లరా. ఆల్రెడీ వారు పునరుత్థానాన్ని స్వతంత్రించుకున్నట్టుగా పౌలు గారు చెప్తున్నారు పిల్లరా. పునరుత్థానం అంటే ఏమండి? తిరిగి జన్మించడం, పునరుత్థానము, నిర్మాణం అంటూ ఉంటాం కదా. మళ్ళీ నిర్మించేది పునర్మాణం అంటే ప్రారంభము, మళ్ళీ ప్రారంభించేది పునరుత్థానము. అలా తిరిగి తన జీవితాన్ని స్వతంత్రించుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. అలా స్త్రీలు చాలామంది పొందుకున్నారంట పిల్లలు. ఈ జనరేషన్లో మనం ఆలోచిస్తుంటే పిల్లలు ప్రతిదీ కూడా మనం పోగొట్టుకున్న ప్రతిదీ కూడా ఈ జనరేషన్లో ప్రతిదీ కూడా మనం దక్కించుకుంటున్నాం. మనం ఒకప్పుడు చాలా కొన్ని మనం ఇంట్లో ఉంటాం. ఒకప్పుడు మన తల్లులు అమ్మలక్కలు అంటారు, ఇంకా మన పెద్దలు మంచి మాట మాట్లాడతారు. ఒకప్పుడు ట్యాప్ వాటర్ పట్టుకున్నప్పుడు కుళాయి ఆ ట్యాంకర్ వచ్చినప్పుడు అంటే అక్కడ చాలా వింతలు జరిగేవి. మనడు ఈ పెద్ద పాత్రలు ఆ బిందెలు తీసుకొని వెళ్ళిపోయి కొట్టుకునేవారు. ఆ మాటలు కరువైపోయి ఆ కనుమరుగబోతున్న కాలంలో అరుదైన ఆ విషయాలు, ఆ సంఘటనలన్నీ కూడా మనము ఈ రోజుల్లో చూసే భాగ్యం లేదు. అవునంటారా కాదంటారా పిల్లరా? అదంతా సంఘంలోకి వచ్చేసింది అనుకోండి. కొన్ని సంఘాలు మనం చూస్తున్నాం అనుకోండి, ఆ వాటర్ నాది రాలేదు, నేను ముందంటే నీవు ముందనేది ఆ బిందెలు పట్టుకొని గొడవ పెట్టుకునేవారు, ఆ బకెట్లు పట్టుకొని ఆ ట్యాంక్ ఆ డబ్బాలు పట్టుకొని గొడవలు అప్పట్లో ఉండేవి. మనం పెద్దలు చెప్తునేవారు. మనం అప్పుడప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ బట్టి, రీల్స్ని బట్టి మనం చూస్తున్నాం పిల్లలు. కానీ మళ్ళీ అవి ఏంటంటే ఇన్స్టాలో కానీ మన రీల్స్ కానీ చూస్తూ ఉంటే అవి ఎప్పుడో జరిగినవి కనుమరిగిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ కనిపించట్లేదు అన్నట్టుగా అవన్నీ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. ఇంకా మనం లోతుగా మాట్లాడుతుంటే చిన్న పక్షులే కానీ, జంతువులే కానీ, ఒకప్పుడు ఉన్నాయి మన నాణేలు కానీ, సైకిల్ కానీ, మనం వాడే పాతకాలంలో అగ్గిపెట్టెలు, ఆ మ్యాచెస్ బాక్స్ కానీ, ఇంకా చాలా విషయాలు మళ్ళీ తిరిగి మనం పొందుకుంటున్నాం. దాన్ని చూసినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. ఎర్ర బస్సు కానీ, అప్పుడు వాడిన పారాగన్ చెప్పులే కానీ, ఇలాంటి చాలా మోడల్సే కానీ, స్త్రీలు వాడిన వస్త్రాలే కానీ, ఇవన్నీ కూడా ఈ జనరేషన్లో మళ్ళీ మనం చూస్తున్నాం పిల్లలు. ఇంకా గొప్పగా మాట్లాడాలంటే ఈ ఏ జనరేషన్ వచ్చిన తర్వాత ఇంకా మనిషి అది చేయాల్సిన అవసరం లేదు, ఇది చేయాల్సిన అవసరం లేదు, ప్రతిదీ కూడా ప్రాంప్ట్ టైప్ చేస్తూనే అన్నీ కూడా జనరేట్ అయ్యి వస్తూ ఉన్నాయి పిల్లరా. అవునంటారా కాదంటారా పిల్లరా? అంతెందుకు పిల్లరా, మన వార్షిక వస్తుంది ప్రోమో ఉంది కదా, జస్ట్ మనం అది అంతా కూడా టైప్ చేసిన తర్వాత, అతను ఎంటర్ చేసిన తర్వాత, ఆయన మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే మనం వాయిస్ రికార్డింగ్ పెట్టేవాళ్ళం, మన వాళ్ళతో మాట్లాడించేవాళ్ళం. అది టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయి ఇది 26వ వార్షికోత్సవం ఫుజర్ ప్రాంతంలో జరుగుతుందని అంత కూడా మనకు తెలుగులోనే వాయిస్ అంతా కూడా వచ్చేస్తుంది. అంతా కూడా ఏ జనరేషన్లో ఉన్నాం అంటే ప్రతిదీ కూడా మనం ఏమైపోయిందంటే సులువైపోయింది. దానివల్ల పరిణామాలు ఎలా ఉంటాయో పక్కన పెట్టేద్దాం. కానీ ప్రతిదీ కూడా ఏమైపోయిందంటే అడ్వాంటేజ్డ్గా అయిపోయింది. మనం ఏది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, అదే మనల్ని ఆలోచింపజేస్తుంది.
అవును కదా, అంత ఆలోచన మనకెందుకు రాలేదు అనుకుంటుంది. అంటే ప్రతిదీ కూడా తీసుకొని వస్తున్నాను. అలా కరుమైరుగా అయిపోయిన దాంట్లో నుంచి కొన్ని విషయాలు పిల్లలు ఒక క్లిప్పింగ్ 2 క్లిప్పింగ్స్ మీ ముందుంచి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒక క్లిప్పింగ్ మన సోదరు ప్లే చేస్తారు పిల్లలు, అది చూసుకొని ముందుకెళ్దాం. వీలైతే కొద్దిగా లైట్స్ ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయండి బ్రదర్. వాల్యూమ్ తగ్గించేసాం, మ్యూట్లోనే పెట్టేసాను ప్లీజ్. పిల్లలు ఈ క్లిప్పింగ్స్ మీరు బాగా సూపర్ చాలా చూసే ఉండుంటారు. ఒకసారి చూద్దాం పిల్లరా. వాళ్ళ చెల్లెలి పెళ్ళి జరుగుతుంది పిల్లరా. చెల్లెలి పెళ్ళి జరుగుతుంటే ఆ సందర్భాన్ని ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఏ సహాయంతో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అందరూ ఉన్నారు. ఆ సంఘటనలో అన్నయ్య లేని లేఅవుట్ ఏ రీతిగా వారు తీర్చుకుంటున్నారో కొన్ని విషయాలు చూడండి పిల్లరా. ఇది మధ్య కాలంలో బాగా ఎక్కువగా వచ్చింది, ట్రెండింగ్లోకి వచ్చింది. ఎవరు వివాహాలు చేసుకున్నా కానీ రిసెప్షన్లో అందరినీ కూర్చోబెట్టేసి మనం తీసుకున్న ఆ వెడ్డింగ్ కంటే ముందు జరిగిన ఫోటోషూట్ కానీ మిగతా వీడియోస్ అన్నీ కూడా ఈ రీతిగా పెళ్లి వారు అందరికీ కూడా చూపించేస్తున్నారు. మనం బాగా సుపరిచితం కదా పిల్లరా. అది చూద్దాం పిల్లరా. ఒక మాట దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అన్నగారిని తిరిగి సంపాదించుకున్నట్టుగా వారి కుటుంబంలో ఆ దుఃఖాన్ని తొలగింపబడ్డట్టుగా ఒక క్రియేటివ్ వీడియో, ఏ జనరేటర్ వీడియో మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. వాళ్ళందరూ కూడా చూడండి పిల్లలు, అందరు కన్నీళ్ళు తుడుచుకుంటూనే ఉన్నారు. బహుశా మీ జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటన జరిగే ఉంటుందన్న ఆలోచన మనందరి జీవితంలో జరిగి ఉంటుంది. మన ఆత్మీయులు ఎవరినో కొన్ని కోల్పోయి ఉంటాం. అలా వస్తే బాగుండనే ఆలోచన మనకు కూడా దానికి ఒక ఆలోచన అయితే ఉంటుంది పిల్లరా. అలాంటి సంతోషంగా ఆయన చూస్తుంటే వారి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి పిల్లరా. ఎందుకు వచ్చేసే మిమ్మల్ని లైట్స్ ఆన్ చేసిన తర్వాత అడుగుతాను పిల్లరా మిమ్మల్ని. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు ఆయన. అలాగే పిల్లరా ఇంకొక వీడియో కూడా ఒకటి ఉంది. వారి తండ్రి గారు చిన్న క్లిప్పింగ్స్తోనే మనం ముందుకెళ్ళిపోదాం పిల్లరా. తర్వాత నెక్స్ట్ కూడా ప్లే చేసాను కొద్దిగా ఫాస్ట్గానే, నెక్స్ట్ కూడా కంటిన్యూ చేశాను. అది తీసేసి వేరేది కూడా ప్లే చేశాను పిల్లలు. వాళ్ళ తండ్రి గారు తన పెళ్ళిలో లేరు పిల్లరా. ఆ లేని కారణం ఆ వీడియో ద్వారా తన కూతురి పెళ్ళిలో తన తండ్రిని ఎలాగైనా తీసుకురావాలని అలాంటి ఒక వీడియో జనరేట్ చేసి ఈ మధ్య మన సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నాం. మీ అందరికి తెలిసిన విషయాన్ని ఆ ప్రస్తావన తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. తన కూతురు కానీ తన భార్య కానీ అలాగే అక్కడ ఉన్న పెళ్లి పరివారం అంతా కూడా ఆ వీడియో చూస్తూ ఉంటే ఏడుస్తూనే ఉన్నారు పిల్లరా. సరిపోతుంది పిల్లరా. బ్రదర్ లైట్స్ ఆన్ చేద్దాం పిల్లరా. ఈ విషయం మనకు బాగా తెలుసు, మనం కూడా చూస్తున్నాం, మనందరూ కూడా రీల్స్ చేస్తూనే ఉన్నాం పిల్లరా. మనం కూడా మన ఈ కాలంలో మనం ఒకవేళ ఆప్తులను ఎవరైనా కోల్పోయి ఉంటే పెళ్ళిలో ఉంటే బాగుంటుండే అని మనం ఎలాగైతే ఆలోచన కలిగి ఉన్నామో ఈ జనరేషన్లో ఆ మీడియా వాళ్ళు ఎవరైతే ఆల్బమ్ అంతా షూటింగ్ చేస్తున్నారో ఆ షూట్అవుట్లో వాళ్ళలో భాగంలోనే ఒకప్పుడు ఏంటంటే హెలికాప్టర్ షాట్ అని పైనుంచి క్లిప్పింగ్ తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఒకవేళ తన తండ్రిని కానీ తల్లిని కానీ అన్నని కానీ తమ్ముని కానీ కోల్పోయి ఉంటే ఇలాంటి వీడియో ఒకటి క్రియేట్ చేసి ఆ రిసెప్షన్లో ఆ పెళ్లి విందులోనే అనేకలకు ఇలా చూపించేసే సంఘటన మనకు అర్థమవుతుంది. వారు ఎందుకు ఏడ్చుంటారు పిల్లరా? అదే నాకు అర్థం కాలేదు. మీరు కూడా కొద్దిగా ఏదో కళ్ళల్లో కొద్దిగా ఏదో డల్గానే అనిపించింది. మనకు కూడా అనిపించింది పిల్లలు, నాకు కూడా అనిపించింది. మన వారిని ఎవరైనా కోల్పోయినప్పుడు వారు ఉంటే బాగుండని ఒక ఎలాగైతే ఆలోచన కలిగి ఉంటామో వారి కూడా కళ్ళ ముందుగా వాళ్ళని తీసుకుని వచ్చి చూపించేస్తున్నారు పిల్లరా. వాళ్ళు ఎందుకు ఏడ్చారు మరి? అంటే వాళ్ళు ఎందుకు ఏడ్చారండి? ఎందుకు ఏడ్చారు పిల్లరా? అంటే ఏదో అది వేరే సాంప్రదాయం జరుగుతుంది కదా. క్రిస్టియన్ మ్యారేజ్లో కూడా అలాంటి సాంప్రదాయం ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వీడియో పిల్లరా. అందరు కూడా అలాంటివి చూపిస్తున్నారు. బాగా జరిగిందని ఒకప్పుడు భోజనాలు పెడితే దాన్ని బట్టి సంతోషించేవారు. అలా కాదంట పిల్లలు. వచ్చిన వారందరికీ కూడా అంతకుముందు జరిగిన ఫోటోషూట్ మొదలుకొని ఆ వెడ్డింగ్ రిసెప్షన్ వరకు జరిగిన ప్రతిదీ కూడా అక్కడే స్టేజ్ మీదే అంతా కూడా స్క్రీన్ మీద ఎల్ఈడి స్క్రీన్ మీద చూపించేసి అందరికీ ఒకవేళ వారి ఆప్తులు ఎవరైనా కోల్పోతుంటే వారిని కూడా ఈ వీడియో క్రియేట్ చేసి ఏ జనరేషన్ ద్వారా వీడియో క్రియేట్ చేసి అందరికీ చూపించడమే గొప్పగా అనుకుంటున్నారు. అలాగే చేస్తున్నారు పిల్లలు. ఏమంటే వాళ్ళలో ఒక తండ్రి లేని లోటు ఆ వీడియోని క్రియేట్ చేయడాన్ని బట్టి ఆ లోటు తీరిందన్న ఒక సంతోషం ఒకవైపు ఉన్న వారు లేరు ఉంటే బాగుండనే వేదన వారి కళ్ళల్లోకి వచ్చేస్తుంది. అందరూ కూడా దుఃఖిస్తున్నారు పిల్లలు. ఏమంటే మీరు కూడా దుఃఖించారు కొద్దిగా. మన ఏదో ఉంటే బాగుంటుంది, మన తల్లిదండ్రులు కానీ మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ. మా స్నేహితుడిని కోల్పోయినప్పుడు నేను కూడా అనుకున్నాను, చిన్న వయసు నాకంటే నాకు పిల్లలు వచ్చిన తర్వాత, నాకు పుట్టిన తర్వాత, చిన్నోడు పుట్టిన తర్వాత, లడ్డు పుట్టిన తర్వాత తనకు ఒక కుమారుడు పుట్టేశాడు. అలా చిన్న చిన్న 2 పిల్లలు ఉన్నారు. ఈ టైంలో తను కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటు
ఉంటే బాగుండని నాకు కూడా అనిపించింది, నిజంగా బాధ అనిపించింది పిల్లలు. అలాంటి సంఘటనలు మన జీవితంలో నిజంగా ఎదుర్కొంటాం పిల్లలు. తిరిగి వస్తే బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న ఏ జనరేషన్ బట్టి ఏంటంటే వస్తే బాగుండు అని ఊహించేశారు, కానీ నిజంగా వస్తారంటే ఇది పాత నిబంధన కాలం మొదలుకొని కొత్త నిబంధన కాలం వరకు దేవుడు వారిని ఒక మంచి మాట ఏమంటున్నాడు, స్త్రీలు తమ మృతులైన వారిని పునరుత్థానం వల్ల ఆల్రెడీ పొందేసుకున్నారంట పిల్లలు. చనిపోయిన వారినంట కొంతమంది జీవితాలంట ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన ట్రెండింగ్ కాదంట. బైబిల్ ఎప్పుడు కూడా అంటూ ఉంటాం కదా పిల్లలు, అది అప్డేటెడ్గా ఉంటుంది, దానికి ముందు నుంచిన కొన్ని తరాల కంటే ముందున్నది అని ఎలాగైతే అనుకుంటామో, ఇంకా ఒక 10 సంవత్సరాలు గడిచిపోయినా 20 సంవత్సరాలు గడిచిపోయినా మన జీవితంలో మనకు ఫోన్ అప్డేట్ కావాల్సి వస్తుందేమో, కానీ బైబిల్ ఎప్పుడు అప్డేటెడ్గానే ఉంటుంది. అవునంటారు కాదంట పిల్లలు. అలాంటి సంఘటనే పాత నిబంధన కాలం మొదలుకొని కొత్త నిబంధన కాలం వరకు తమ మృతులైన వారిని స్త్రీలు పొందేసుకున్నారంట. మనకు బాగా తెలుసు కాబట్టి పాత నిబంధనలు కొన్ని మాటలు చూసుకొని ముందుకెళ్దాం పిల్లలు. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. 17వ వచనం నుంచి చూద్దామా. సరిపోతుందమ్మా. ఈ సందర్భం బాగా తెలుసు కదా పిల్లరా. ఆ దైవచంద్రాలు తను నిజంగా ఏమీ నోచుకోలేని స్థితిలో ఉంది. ఆ విధవరాలు తనకు ఒక్క కుమారుని కోల్పోతున్న స్థితిలో నుంచి ఈ సేవకుని అంటుంది, నువ్వు ఎందుకు వచ్చేసావు, వచ్చి ఇలాంటి నా పాపాన్ని నాకు గుర్తు చేసి నా కుమారుడు చనిపోయేంత స్థితిలోకి ఎందుకు మా కుటుంబాన్ని దుఃఖ సముద్రంలోకి తీసుకుని వచ్చేసావని ఆ దైవజనుడిని ప్రశ్నిస్తుంది పిల్లరా. అలాంటి సందర్భము మనం ఎప్పుడు వింటున్నాం అనుకోండి మాట. అలాంటి సందర్భంలో ఏలియా గారు ఆ బిడ్డను, ఆ సేవకురాలు యొక్క ఆ తల్లిగారి యొక్క బిడ్డను తీసుకొని ప్రార్థించి యెహోవా నామమున ప్రార్థన చేసి ఆ బిడ్డను తిరిగి ఆ తల్లికి అప్పచెప్పినట్టుగా మనం చూస్తాం పిల్లరా. మనకు బాగా తెలుసు కదా పిల్లరా. ఆ మాట కిందికి చూడండి పిల్లరా. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికేను అంటున్న పిల్లరా. ఆ స్త్రీలు పునరుత్థానం వల్ల తమ వారిని మళ్ళీ ఏమైపోయిందంట, పొందుకున్నారంట పిల్లరా. ఇప్పుడు ఏ జనరేషన్ వల్ల కొన్ని జనరేటర్ వీడియోస్ మనం చూస్తున్నాం పిల్లరా. ఇప్పుడు చూస్తున్నాం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో, ఈ జనరేషన్లో చూస్తున్నాం. 21st సెంచరీలు కానీ 22nd సెంచరీకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం పిల్లరా. కానీ అక్కడ ఏంటంటే పిల్లరా, ఈ దశాబ్దాలు మారినా, తరాలు మారినా, యుగాలు మారిపోయినా గ్రంథంలో లిఖింపబడిన ప్రతి మాట ఏంటంటే అది భావి తరాలకు కూడా సూచించే మాటలు ఎప్పటి నుంచో లిఖింపబడ్డట్టుగా మనకు అర్థమవుతున్నాయి. ఒకప్పుడే ఆ బీద విధవరాలు నిజంగా తన స్థితిలో చాలా తక్కువ స్థితిలో ఉన్న సేవకులు వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఆమెను ఆశీర్వదింపబడ్డము, నా కుటుంబం ఆశీర్వదింపబడ్డము, చివరిగా తన కుమారుడు కోల్పోతున్న స్థితిలో నుంచి ఆమెకున్న విశ్వాసం ఏంటంటే దైవ సేవకుడు ప్రార్థిస్తే తనకున్న విశ్వాసం కాదు దేవుని పట్ల, ఆ సేవకుడు ప్రార్థిస్తే నా బిడ్డ బ్రతుకుతాడనే ఒక విశ్వాసము తనలో ఉంది. అందుకని నువ్వు ఎందుకు ఈ స్థితిని తీసుకొచ్చేసావు, నువ్వు ఎందుకు వచ్చావు నా ఇంటికి, నేను ఏమన్నా రమ్మన్నానా? ఆ స్థితిలో సేవకుడు ప్రార్థించి తన బిడ్డను తిరిగి తనకు అప్పచెప్పేశారంట పిల్లల. ఇంకొక మాట 2వ రాజుల గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ మాట కూడా చూడండి పిల్లల. 4వ అధ్యాయం 28వ వచనం నుంచి కూడా చూడండి పిల్లల. అడిగితినా చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము, పెట్టుము అని యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా సరిపోతుంది పిల్లరా. ఈ సందర్భంలో కూడా అలాంటి సిచ్యువేషన్ పిల్లరా. దైవసేవకుడు మంచివాడు అని గుర్తెరిగి తనకంటూ ఒక గదిని ఏర్పాటు చేసింది. అది పాత నిబంధన కాలం పిల్లరా. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, సేవ పరిచర్యకు తన గృహం ఇవ్వడము, తన ఇంటిలో ఒక రూమ్ని ఇవ్వడం అనేది ఈ రోజుల్లో చూస్తున్నాం. ఈ గతించిన కొన్ని సంవత్సరాలుగా మనం వింటున్న మాటలు.
పాత నిబంధన కాలంలోనే, కొత్త నిబంధన కాలంలో ఒక తల్లి తన ఇంటినిచ్చిందట, మేడగదిని ఇచ్చిందంట, సంఘం కూడుకోవడానికి స్థలం లేనప్పుడు. ఆదిమ కాలంలో, అపోస్తల కాలంలో మనం చూస్తుంటాం. తను ఒక తల్లి ఇచ్చిన పేరు ప్రస్తావన కూడా తీసుకురాలేదు. తన గృహంలో మేడగదిలో కూడుకున్న సమాజం మనకు బాగా తెలుసు, పెంతెకొస్తు పండుగ దినం. అది కాకుండా ప్రతిసారి సంఘం కూడుకోవడానికి ఒక తల్లి తన గృహం ఇచ్చిందంట. ఇది కొత్త నిబంధన కాలం. అయితే పాత నిబంధన కాలంలో సేవకుడు వస్తున్నాడు, మంచివాడు అని గుర్తిరిగి తన యజమానితో చెప్పి తనకంటే ఒక గదిని ఏర్పాటు చేసింది పిల్లలు. అలా ఏర్పాటు చేసిన సేవకుడు అన్న నీకు ఏమైనా కావాలని, నాకేం అక్కర్లేదు అన్న మాట, అంటే కుమారుడు లేనని తెలిసిన వెంటనే ఆ కుమారుని ప్రసాదించేశాడు సేవకుడు యెహోవా ప్రార్థన చేసి. ఆ కుమారుడు కూడా కడు స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు, కాయల పడగా చనిపోగా ఆ తల్లి వేదన తట్టుకోలేకపోతే, నేనేమైనా అడిగానా, నువ్వు ఎందుకు ఇచ్చేసావు, ఇలాంటి స్థితిలో నన్ను చూసి నేను నలిగిపోవడం, నా కుటుంబం నలిగిపోవడం ఇది మంచిది కాదు కదా అన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశారనుకోండి. చివరికి సేవకుడు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ బలం పొందుకున్న స్థితిని చూడండి పిల్లలు. తానే లోపలికి పోయి వారిద్దరి లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీద, తన కళ్ళు వాని కళ్ళ మీద, తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పాడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగిన ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచి నోటిన పిల్లల. నిజమే కదా పిల్లల, స్త్రీలు తమ పునరుత్థానం వల్ల, తమ విశ్వాసాలను బట్టి తన బిడ్డల్ని మళ్ళీ పొందుకున్నట్టుగా పాత నిబంధన కాలంలోనే చూస్తున్నాం పిల్లల. ఇప్పుడున్న ఈ టెక్నాలజీని బట్టి మనం ఇప్పుడు అనుకుంటున్నాం. నిజమే కదా పిల్లల, ఒకవేళ మన కోల్పోయిన వారిని మనం పొందుకుంటే ఎంత బాగుంటుంది పిల్లల. నిజంగా అది సాధ్యమవుతుందంటారా? అది పాత నిబంధన కాలంలో జరిగిందండి. ఇంకా అలా చూస్తుంటే కొత్త నిబంధన కాలంలో జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. పాత నిబంధన కాలంలో ఇంకా కొన్ని సంఘటనలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి కళ్ళ ముందుగా. కొత్త నిబంధన కాలంలో, కొత్త నిబంధనలోనే సాక్షాత్తు ప్రభువైన యేసు కూడా యాయిరు కుమార్తెను, ఒక అధికారి కుమార్తెను, చనిపోయిన ఆ బిడ్డను, అంటే అధికారితో అంటుంటారు, నీ బోధకుని ఇంకా శ్రమ పెట్టొద్దు, నీ బిడ్డ ఆల్రెడీ చనిపోయింది, నీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు అంటే తాను స్థలం ఇవ్వడానికి లోపలికి వెళ్ళి తన బిడ్డను బ్రతికించినట్టుగా చూస్తూ ఉంటాం పిల్లరా. మన మార్కు సువార్తలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఒక బీద విధవరాలు ఒక్కనొక కుమారుని కోల్పోయినప్పుడు ఆ పాడిన ముట్టగా ఆ బిడ్డ లేచి నిలబడిన సందర్భాన్ని కూడా కొత్త నిబంధన కాలంలో మనం చూస్తూ ఉంటాం. అంతెందుకు పిల్లరా, సాక్షాత్తు పేతురు గారు కూడా తబిత అనే దోర్కా అనే ఒక సహోదరిని, తనకు అంగి కుట్టిన ఆ సహోదరిని, అందరూ అంటారు ఈమె బహుధర్మ కార్యాలు చేసింది కాబట్టి ఆమె చనిపోయింది, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు తను ప్రార్థన చేసి ఆ తబితను తిరిగి మళ్ళీ బ్రతికించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అంటే తన వారిని మళ్ళీ పునరుత్థానం వాళ్ళు ఏమైపోయింది, వాళ్ళు తిరిగి పొందుకున్నారు పిల్లలు, తిరిగి భూమి మీదకి వచ్చేసారు. చనిపోయిన వారు తిరిగి వచ్చేసారు భూమి మీదకి. అలాగే పౌలు గారు కూడా ఒక కుమారుడిని బ్రతికించిన సందర్భం బాగా తెలుసు. ఇలాగే మనమైతే మామూలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం, ఎత్తైన స్థలంలో లేము, ఫ్యాన్ కింద ఉన్నాడో మరి కిటికీ పక్కన ఉన్నట్టున్నాడు, బహుశా కిటికీ పక్కనే ఉన్నాడు, చల్లగాలికి మంచి నిద్రలోకి వచ్చేసాడు, అప్పుడే తినేసి వచ్చి ఉంటాడు బహుశా. ఆ చల్లగాలికి ఏమైపోయిందంటే ఏమొచ్చేసిందంట, నిద్ర వచ్చేసిందంట పిల్లరా. అది నిద్ర లేకపోతే చాలా ప్రమాదాలు అయిపోతాయి అన్నట్టు మన వాళ్ళు ఏం చేశారంటే చర్చిలో కూడా పడుకోవడం నేర్చుకున్నారు. మనోడు కూడా అదే, మనకు ముందు నాంది మనోడే. అలా పడుకోవడాన్ని బట్టి జరిగిన సంఘటన మనం మర్చిపోయాం, కానీ పడుకున్న వాడు మాత్రం మనకు గుర్తుంది పిల్లరా. అలా కునికొచ్చేసింది, హఠాత్తుగా కింద పడిపోయాడు పిల్లరా, చనిపోయాడు. బిడ్డలో ప్రాణం ఉందని, ఇంకా కుమారులు యవనస్తుల్లో ప్రాణం ఉందని పౌలు గారు ప్రార్థన చేసి ఆ బిడ్డను బ్రతికించిన సందర్భం కూడా బాగా తెలుసు. అంటే తన వారిని తిరిగి పొందుకున్న స్థితి కొత్త నిబంధన కాలమే కాదు, పాత నిబంధన కాలంలో కూడా మనకు కనబడుతుంది పిల్లరా. అది ఇప్పుడు కాదు, ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితమే. ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా కాకుండా దానికి ధీటుగానే దేవుడు బ్రతికించి మరీ చూపించేశాడు. అవునంటారు కాదంట పిల్లలు. ఇప్పుడు ఏ జనరేటర్ వీడియోల వల్ల, ఈ జనరేషన్ వీడియోల వల్ల ఇప్పుడు మన ఆ ప్రాంప్ట్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఎలా కావాలంటే అలా క్లిప్పింగ్స్ వచ్చేస్తున్నాయి. నిజంగా బ్రతికితే బాగుండనే ఒక విధానము సమాజంలో ఎక్కువగా నానుల్లోకి వచ్చేసింది. ఏమంటే ఇది ఇప్పుడు ఉన్న కాదు, మా ప్రభువు, మా దేవుడు ఎప్పుడో చేసి చూపించేశాడనే విషయము సమాజానికి అర్థం అవ్వడానికి నిజంగా ఇలాంటి మాటలు చెప్పేవారికి ఎంత బలాన్ని ఇస్తూ ఉంటాయి పిల్లరా. ఇది ఇప్పుడు చూస్తున్నామేమో, ఇలాంటి ట్రెండింగ్ అంత ఇప్పుడు నడుస్తుందేమో, కానీ మా దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ఒక గ్రంథం ఇచ్చేశాడు. దాంట్లో ఎన్నో అద్భుతాలు లిఖింపబడ్డాయ్యా. కొన్ని 3000 సంవత్సరాల క్రితం కూడా ఎన్నో అద్భుతాలు చేసి తన వారిని తిరిగి బ్రతికించి తమ వారికి అప్పచెప్పేశాడు అని లేఖనాలు మనం చూస్తున్నాం పిల్లరా. ఏమంటే ఒకవేళ అనుకుందాం పిల్లరా, ఈ జనరేషన్లో మన వారు చనిపోయిన వారు తిరిగి రాగలరా అంటారా? తిరిగి రాగలుగుతారా? ఒక పరిశుద్ధ నుంచి కొన్ని మాటలు కూడా చూద్దాం పిల్లరా. కొన్ని మాటలు చూద్దాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము, యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం చూద్దాం పిల్లరా. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు,
అతడు ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా నెరుగదు అంటున్నాడు పిల్లరా. ఇందాక ఆ వీడియోస్ చూస్తుంటే మనకి ఏమనిపించింది అంటే నిజమే ఇది బ్రతుకుతే బాగుండు అనిపించింది. కానీ ఆ బ్రతుకుతే బాగుండని ఒక కల్పితాన్ని చూస్తే మనకు అలా అనిపించినప్పుడు నిజంగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో బ్రతికిన వారిని మనం చూపిస్తున్నాడు కదా, ఇంకా దాన్ని మించిన ఏముంది పిల్లరా. గూస్ బంప్స్ వచ్చే మాట నిజంగా బైబిల్ చదివే వారికి, దేవుని మాటల మీద ఉన్న ఆసక్తి గల ఉన్నవారికి ఈ మాటలు చూస్తుంటే అయ్యో ఇది ఇప్పుడు చూస్తున్నాము, మా దేవుడు ఎప్పుడో బ్రతికించేశాడు, అలాంటిది గొప్పదయ్యా మా గ్రంథం అని నిజంగా రొమ్ము చరుచుకొని మరి నిలబడవచ్చు, అంత డేరుగా నిలబడవచ్చు మా గొప్పది మా బైబిల్ గ్రంథం అని చెప్పుకోవడానికి. నిజమంటారా కాదంటారా పిల్లరా? కానీ ఇప్పుడు ఒకవేళ వేస్తే బాగుంటుందంటే వాళ్ళు వచ్చి మా అన్నయ్య కాల్ చేస్తున్నాడు, తమ్ముడు కాల్ చేస్తున్నాడు, అన్నయ్య కాల్ వెళ్ళిపోతుంది, మా డాడీ వెళ్ళిపోయాడు, డాడీకి కాల్ చేయగానే డాడీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే మేఘము విడిపోయి అదృశ్యమైనట్లంట, చనిపోయినవాడు పాతాళంలోకి వెదిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడంట. ఇంకో మాట చూడండి పిల్ల, ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా నెరగదంట. ఇప్పుడు వచ్చిన వారికి అయ్యో నా కూతురు పిలిచేసింది, నా తండ్రి పిలిచేశాడు, నా కుమారుడు పిలిచేశాడు, నా భార్య పిలిచింది, నా భర్త పిలిచేశాడని చనిపోయిన వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాతంట మళ్ళీ ఇక్కడికి వచ్చే ఆస్కారము లేదు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా స్థలం గుర్తారు కదంట, ఆ పెళ్లి విందా పెళ్ళిలో ఉంటే బాగుండు, అవి రిసెప్షన్లో ఉంటే బాగుండు అనే ఆలోచన ఇంకా ఆ మనిషికి ఉండనే ఉండదు అంటున్నాడు పిల్లరా. ఇంకొక మాట కూడా చూద్దాం పిల్లరా. ప్రసంగి 9వ అధ్యాయము ప్రసంగి 9వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లరా. తాము చతురని ఎరుగుదురు, ఏమీ ఎరుగరు, వారి పేరు మరోబడి ఉన్నది, వారికిక ఏ లాభమును కలగదు, వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు అంటున్నాడు పిల్లరా. పెళ్లిలో ఉంటే బాగుండని అనుకుంటున్నప్పుడు అందులో పాలు భాగస్తుని పొందే వంతు ఆయనకు లేదంటున్నాడు పిల్లరా. మళ్ళీ వచ్చే ఆస్కారము లేదంటున్నాడు. ఇంకా వారు ప్రేమించరంట, పగబెట్టుకోరంట, అసూయపడరు అంటున్నాడు. ఆ మాట చూడండి పిల్లల, ఏ లాభము కలగదు, వారికి ప్రేమింపరు, పగబెట్టుకోరు, అసూయపడరు అంటున్నాడు పిల్లరా. ఈ ప్రేమ ఎవరికి ఉంటుంది పిల్లరా? లోకంలో ఉన్నవారికి ఉంటుంది. మనకు మన కుటుంబం అన్న ప్రేమ, మన భార్య అన్న ప్రేమ, మన పిల్లలన్న ప్రేమ, మన భర్త అన్న ప్రేమ, మన తల్లిదండ్రులు అన్న ప్రేమ, మన ఆత్మీయులు అన్న ప్రేమ. నిజమే కదా పిల్లరా? మరి పగ అంటే ఎవరికి ఉంటుంది? మన భార్య అంటే ప్రేమ, భర్త అంటే ప్రేమ, మన పిల్లలంటే ప్రేమ. మరి పగ ఎవరికి ఉంటుంది? మన భార్య అన్న పగ ఉంటుంది, మన భర్త అన్న పగ ఉంటుంది, మనకు మన పిల్లలన్న పగ ఉంటుంది, మన స్నేహితులన్న పగ ఉంటుంది, మన పక్కన వారన్న పగ ఉంటుంది, ఇంకా మాట్లాడుకుంటే మన తల్లిదండ్రులన్న మనకు పగ ఉంటుంది పిల్లల. ఇది ఎవరికి సంబంధించిన మాట కానే కాదు కదా. సజీవంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఇది ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ వల్లనే అలా పగ ఉంటుంది. ఇంకా అసూయ కూడా ఎవరికి ఉంటుంది? లోకంలో బ్రతుకున్న వారికే ఉంటుంది. మరి ఇవన్నీ లేని వారు ఎవరయ్యా అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు, కాలం చేసి వెళ్ళిపోయినవారు. మరి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద వారికి వంతే లేదంటున్నాడు, దేంట్లో కూడా పాలిభాగము లేనంటున్నాడు. వాళ్ళు పిలిచారు కదా వచ్చేసి నేను అందరికి కనిపించాలంటే అసలు స్థలము ఎరగదంట వారి స్థలము, వారి పేరు మరువబడును అంటున్నాడు. ఇంకా నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇవి రెండు మనసులో ఉంచుకోండి, రెండు బలమైన మాటలు. ఈ యోబు గ్రంథమే కానీ ప్రసంగి కానీ. కానీ దీనికి దీటైన మాట సాక్షాత్తు ప్రభువైన యేసువారు చెప్తుంటాడు పిల్లరా. ఆ మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనం చూద్దాం పిల్లరా. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనము. ఇప్పుడు దేనికో ఆశ్చర్యపడతారో మీరు అంటున్నాడు పిల్లరా. మేము దేనికో ఒకదానికి ఆశ్చర్యపడతామంట. ఇందాక చదువుకున్న రెండు మాటలు ఆ స్టేట్మెంట్ కనుక మన మనసులో ఉంటే ఇప్పుడు చదవబోయే మాట, ఆ మాట మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తానన్నాడు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదరు అన్న పిల్లరా. దీనికి ఆశ్చర్యపడకండి అంటున్నాడు. ఇంతవరకు విన్న మాటలు వేరేమో బహుశా, కానీ నేను చెప్పబోయే మాట, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ నుంచి నేను చెప్పబోయే మాటకు మీరు ఆశ్చర్యపడవద్దు. ఎవరైతే చనిపోయి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో వారు అంటున్నాడు మేలు చేసిన వారు వస్తారు, కీడు చేసిన వారు వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానం సంపాదించుకుంటారు, కీడు చేసిన వారు
తీర్పు పునరుత్థానాన్ని సంపాదించుకుంటారు, కానీ అందరూ బ్రతికి వస్తారు అంటున్నాడు పిల్లరా. ఈ దానియేలు గ్రంథము 12వ అధ్యాయం కూడా చూడండి పిల్లరా. 12వ అధ్యాయము 2వ వచనం చూడండి పిల్లరా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. సమాధులలో నిద్రించిన అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకు మేలుకొందురు అంట పిల్లరా. అంటే చనిపోయిన వారందరూ మేలుకొంటారనే విషయము ఇక్కడ స్పష్టమవుతుంది పిల్లరా. అంటే దానియేలు గ్రంథం అంటే మీరు బహుశా నమ్మకపోవచ్చేమో అని అందుకని ప్రభువైన యేసువారు ముందు పెట్టేశాను. ఇప్పుడు దానియేలు గారిని కూడా మీరు నమ్మేస్తాం మనం. అవునంటారా కాదంటారా పిల్లరా? ఎందుకంటే దానియేలు గారే ముందే చెప్పేశారు అనుకోండి, అది కొద్దిగా మన బలాన్ని చేకూర్చే మాటగా, వేటున్న మాట కనిపించదు. సాక్షాత్ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దీనికి ఆశ్చర్యపడకండి, చనిపోయిన ఎవరైనా కానీ తిరిగి వస్తారు కానీ మేలు చేసేవారు మేలును స్వతంత్రించుకుంటారు, జీవ పునరుత్థానాన్ని స్వతంత్రించుకుంటారు. కీడు చేసేవారు నిందల పాలవడానికి, తీర్పు పునరుత్థానానికి వాళ్ళు కూడా మేలుకొందురు అనే మాట ఈ 2 భాగాల మట్టి మనకు అర్థమవుతుంది పిల్లలు. అంతకుముందు చదివిన 2 మాటలు ఎలా ఉన్నాయంటే, వారి లోకంలోకి రానే రారు, వారి పేరు మరబడుతుంది, వారి స్థలం నెరగదు. ఇంకా మాట్లాడుకుంటే ఇంకేమన్నాడు, వారు ప్రేమించరు, పగబెట్టుకున్నారు, అసహ్యపడరు. ఈ భూమి మీద సూర్యుని కింద జరుగుతున్న ప్రతి దాంట్లో వారికంటూ ఒక వంతు లేనే లేదు అనే మాట ఆ 2 భాగాల మట్టి అర్థమవుతుంది. ఇంతకీ వస్తారంటారా రారంటారా? ఇప్పుడు సాక్షాత్తు చెప్పండి పిల్లరా, ప్రభువే చెప్పేశారు కాబట్టి మీకు ఒక బలమైన మాట ఉండాలి. ఇప్పుడు వస్తారని రూఢిగా చెప్పాల్సిందే మనం. అవునంటారా కాదంటారా? వస్తారంటారా రానంటారా? ఏమంటే మేము మన ఇంట్లో ఎవరైనా కోల్పోయామో వస్తారని ఆప్షన్ దేవుడు ఇచ్చేసారు అనుకోండి, మీరు కాదనుకుంటారా? అయ్యో వాడికి ఎలా ఆస్తి ఇవ్వాలంటారా? మీరు తిరిగి కనుక వస్తే వాడికి ఎలా బాలిభాగం ఇవ్వాలంటారా? వంతు ఇస్తారా ఇవ్వరా మీరు? మా తాతగారు వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు ముగ్గురు అంటే తాతగారు ఉన్నప్పుడే ఆస్తిని పనిచేసుకున్నారు పిల్లరా. తాతగారు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు పెద్ద ఆయన చూసుకోవాలి, కొన్ని రోజులు నడిపి ఆయన చూసుకోవాలి, కొన్ని ఆయన చిన్న ఆయన చూసుకోవాలని కొన్ని సంవత్సరాలు పంచుకున్నారు. చివరికి తాతగారు కాలం చేసిపోయారు. ఇప్పుడు కనుక తాతగారు వచ్చేసారనుకోండి, ఎవరింట్లో ఉండాలి ఇప్పుడు? మళ్ళీ అలాగే పంచుకోవాలంటారు మనం. మీ ఇంట్లో కూడా అలాంటి సంఘటనలు జరుగుంటాయి కదా పిల్లరా. ఆడు తీరా పెద్దోడు వెళ్ళిపోయాడు కాబట్టి చిన్నోడు అంతా కూడా ఆస్తి అంతా కూడా ఆక్రమించుకున్నట్టుగా ఇప్పుడు మళ్ళీ తీరా పెద్దోడు వచ్చేసారనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంతా? ఒక సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేసిన పిల్లలు, లాజర్ గారి సందర్భం బాగా తెలుసు కదా పిల్లరా. లాజర్ గారి సందర్భం. ఎవరు లాజర్ గారు? ధనవంతుడు, దరిద్రుడు లాజర్ కాదు. మరియమ్మ మార్తలకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ లాజర్ గారు చనిపోయారు పిల్లరా. 4 దినాల తర్వాత సాక్షాత్తు ప్రభు అక్కడ సమాధికి వెళ్తుంటే మార్త అంటుంది, వాసన కొడుతుంది, అక్కడ వెళ్ళొద్దు ప్రభు అంటుంది. నువ్వు నమ్మితే నువ్వు అద్భుతాలు చూస్తావు, సూచక్రియలు చూస్తావు అన్నది. లాజరు నువ్వు తిరిగి రా అన్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చేసాడు పిల్లరా? మళ్ళీ చెప్తున్నాను, లాజరు నువ్వు తిరిగి రా అన్నప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభు పిలిచినప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చేసాడు? అంటే ఇప్పుడు ఆయన సమాధిలోనే ఉండుంటాడా? ఇప్పుడు చనిపోయిన 4 రోజులు సమాధిలోనే ఉన్నాడు ఆయన. ప్రభు అయిన యేసువారు చనిపోయారండి. శిలువ మీద చనిపోయిన తర్వాత ఆయన తీసుకొని వచ్చేసి అంతవరకు ఎవరు ఉండని సమాధిలో, తొలిచిన సమాధిలో మనకు ఆ దేహాన్ని అందులో భద్రం చేశారు పిల్లలు. ఆ శుక్రవారం దినాన్ని చనిపోయిన తర్వాత తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచారు. అంతవరకు ఆయన ఎక్కడ ఉన్నాడు? సమాధిలోనే ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారండి? పరదేశికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన నువ్వు పిలువగానే, లాజరు నువ్వు రానగానే అతను సమాధిలోకి వచ్చినప్పుడు శరీరం మాత్రమే కనబడుతుంది, కానీ అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? మృతులుండే లోకానికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వస్తుంది. అంటే ఈయన మాట్లాడితే, భూమి మీద మాట్లాడితే ఆ శబ్దము ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది ఇప్పుడు? అంటే వీళ్ళు ఒక్కొక్క మాట నిజంగా విడదీస్తే అద్భుతం అనిపించట్లేదు పిల్లరా. ఆయన మాట్లాడితే పాతాళ లోకం వరకు కూడా వెళ్ళిపోతుందనే మాట రూఢియే కదా పిల్లరా. లేదని మావాడు పిలిస్తే అంతవరకు వినిపిస్తుందని మనం ఎలాగ మాట్లాడుకుంటామో, మేము ఫోన్ చేస్తే యూకే కానీ యూఎస్ కానీ అక్కడ ఉన్న నైట్ సెక్షన్ అయినా కానీ, నైట్ డిపార్ట్మెంట్ అయినా కానీ అంతవరకు మనం రీచ్ అవుతున్నామంటే ఇదే గొప్పది అనుకుంటాం. కాదు పిల్లరా. అంటే ఈవెన్ అతను మాట్లాడుతుంటే, ప్రభు మాట్లాడుతుంటే సమాధిలో ఉన్నవారి గురించి కాదు, పాతాళ లోకంలో నుంచి అతని స్వరం విని, ప్రభు యొక్క స్వరం విని సమాధిలో నుంచి అతను లేచి వస్తున్నాడంట పిల్లరా. అంటే అతను మళ్ళీ తిరిగి తన జీవాన్ని పొందుకున్నాడు. ఇలా మాట్లాడుకుంటుంటే ప్రతి మాట అద్భుతం అనిపించేస్తుంది. కానీ మేలు చేసిన వారంట జీవ పునరుత్థానానికి వెళ్ళిపోతున్నారంట, కీడు చేసిన వారు నిందల పాలవడానికి, తీర్పు పునరుత్థానానికి లేస్తారనే మాట మనకు అర్థమవుతుంది. ఏమన్నా అనుకుందాం పిల్లరా, మనం ఈ సమయంలో చనిపోయామనుకోండి, ఒక వయసు వచ్చేసింది, నాకు 35 సంవత్సరాలు వచ్చేసాయి, నేను చనిపోయాను అనుకోండి. ఒక 10 సంవత్సరాల తర్వాత నేను తిరిగి వచ్చాను, 15 సంవత్సరాలు తిరిగి వచ్చేసాను. అప్పుడు నా వయసు ఎంత ఉంటుంది? 50 సంవత్సరాలు ఉంటుంది పిల్లరా. ఇప్పుడు మీరు ఈ కౌంట్ కూడా మీరు 10 సార్లు ఆలోచిస్తున్నారు ఎందుకు పిల్లరా? ఒక 35 సంవత్సరాల తర్వాత నేను చనిపోయాను, ఇప్పుడు 35 సంవత్సరాలు ఉన్నాయి, నేను చనిపోయాను, 15 సంవత్సరాల తర్వాత నేను తిరిగి లేచాను అనుకోండి, అప్పుడు వయసు ఎంత ఉంటుంది?
50 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడున్న రూపము 15 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది పిల్లరా? మారదా పిల్లరా? నేను ఇంచుమించు 14 సంవత్సరాలు అవుతుంది ఫ్యూచర్ వచ్చిన. అప్పుడు వేసుకున్న షర్ట్లు ఇప్పుడు రావట్లేదు పిల్లరా. మీకు కూడా చాలా మటుకు బట్టలు మార్చే ఉంటారు మీరు. షర్ట్లు మారుంటాయి, బట్టలు మారుంటాయి. కొంతమందికి పాతది అది అప్పట్లో ఉన్న ఎక్సెల్ ఇప్పుడు వాడుంటారు, కరెక్ట్గా వస్తుంటుండదు. కానీ కొన్ని మనం మార్చుకున్నాం పిల్లలు. 15 సంవత్సరాల తర్వాత నేను వస్తే ఏ రూపంలో వస్తాను? ముసలితనంలో వస్తానా, లేకుంటే ఇప్పుడు చనిపోయిన రూపంలోనే వస్తానా? ఏ రూపంలో వస్తానండి? ఒక మాట గుర్తుంచుకోండి పిల్లరా. అంటే ఇప్పుడు ఆ రోజు చనిపోయిన వారు పునరుత్థానం వల్ల వారు పొందుకున్నారు. ఇప్పుడు అంటే ఈ ఏ వీడియోస్ క్రియేట్ చేసిన తర్వాత, జనరేట్ చేసిన తర్వాత నాన్నగారిని చూసిన ఊహ ఆ రోజు 15 సంవత్సరాల క్రితం చనిపోయాడు, 10 ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు, ఎప్పుడో చనిపోయాడు. అది జనరేట్ అయిన వీడియో ఏంటంటే అప్పుడున్న రూపాన్నే తీసి చూపించేస్తుంది. అవునంటారు కాదంట పిల్లరా? ఆ రూపాన్ని తీసుకొచ్చేసి మా నాన్నగారు ఇలా ఉంటే బాగుంటుంది, అది చూడగానే అందరూ ఏడుస్తున్నారు పిల్లరా. ఎందుకు ఏడ్చుంటారు పిల్లరా? మళ్ళీ అడుగుతారు, ఎందుకు ఏడ్చుంటారు పిల్లరా? ఒకవేళ అదే ఆయన ఆ పాతాళ లోకంలో ఒకవేళ కీడు చేసుంటే, మనం కనుక కీడు చేసుంటే, నేను కనుక కీడు చేసుంటే, ఒక 15 సంవత్సరాల తర్వాత ఆ వీడియో మనం జనరేట్ చేస్తుంటే, మనం అగ్నిలో యాతన పడుతున్న వీడియో కనుక సమాజానికి చూస్తూ ఉంటే వాళ్ళు అప్పుడు కూడా ఏడుస్తుంటారంట. అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందా? అంటే అది చూడించలేరు కాబట్టి దీన్ని చూసి సంతోషపడుతున్నాం. ఒకవేళ పిల్లరా కీడు పునరుత్థానమునకు నిందల పాలనే మాట అది మనసులో ఉంటే, ఒకవేళ నువ్వు బ్రతకాలనుకుంటే, తిరిగి నువ్వు పునరుత్థానాన్ని పొందుకోవాలనుకుంటే, అక్కడ మాట ఇందాక చదువుకున్న మాట హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరి భాగాన్ని కూడా సంపూర్తి చేయండి అమ్మా. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం, త్వరగా ముగించేద్దాం పిల్లరా. 30 minutes అయిపోతుంది ఆల్మోస్ట్, నేను ముగించేస్తున్నాను. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పడిరి అంటారు. అంటే ఆ రోజు వాళ్ళకి ఆప్షన్ ఉంది పిల్లరా. దేవుడు రక్షించుకుంటే ఒక ఆప్షన్ ఇచ్చేసాడంట. ఇప్పుడు కష్టాలు అవుతున్నాయి కదా, నిందలు వస్తున్నాయి కదా, వేదనలు వస్తున్నాయి కదా, మరి నీ ప్రాణాన్ని దక్కించుకుంటావా అని దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చేసాడంట పిల్లరా. ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పరీక్షలు మీకు కష్టం అవుతుంది, మరి ఇవన్నీ బాధలు ఎందుకండి, మీరు వెళ్ళిపోయి ఇండియాలో సెట్ అయిపోండి, మీకు ఇదంతా అవసరమా, మీ పరిచర్య అవసరమా, ఈ కష్టం అవసరమా అని ఎప్పుడూ ఆప్షన్ మన ముందు ఉంటుంది పిల్లరా. మనం ఏంటంటే కష్టమైనా పర్లేదు దేవుళ్ళో కొనసాగాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. కష్టమైన పర్లేదు, మేము కంపెనీలో జాబ్ చేసుకోవాలి, నేను డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్న వారు ఇక్కడ ఉన్నారు. అవునంటారు కాదా? లేదు, వెళ్ళిపోవడానికి ఎప్పుడూ ఆప్షన్ మన దగ్గర ఉంటుంది పిల్లరా. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం పిల్లరా ఈ లోకల్స్ దగ్గర పనిచేయడానికి, ఆ ఫార్మింగ్లో పనిచేయడానికి కానీ, ఆ ఒంటెల్ని కాయడానికి కానీ అప్పట్లో వచ్చిన వారంట పిల్లరా మళ్ళీ ప్రపంచం కనిపించేదే కాదంట. ఈ మధ్యకాలం గత సంవత్సరాల క్రితం మలయాళం మూవీ తీసుకొచ్చారు. అంటే కళ్ళకు కట్టినట్టుగా సౌదీలో అతను ఫేస్ చేసే సంఘటన తీసుకొస్తుంటే చాలా దేశాలు స్పందించాయి. ఒకప్పుడు అలా ఉండొచ్చు కానీ మేము అలాంటి వారం కాము అని ఈ యూఏ గవర్నమెంట్ కానీ, సౌదీ గవర్నమెంట్ కానీ దానికి అగనిస్ట్గా కొన్ని లా కూడా తీసుకొచ్చేసారు, అలాంటి తప్పుడు సమాచారం తీసుకొని రావద్దని. కానీ అలాంటి ఫేస్ చేసిన వారు ఉన్నారు పిల్లరా. చనిపోయే వరకు తిరిగి తన వారిని కలుసుకున్న దాఖలాలు లేవు. మనకు కూడా ఏంటంటే పిల్లలు తిరిగి వెళ్ళిపోవడానికి, ఇండియా వెళ్ళిపోవడానికి ఆప్షన్స్ ఎప్పుడు మన కళ్ళ ముందే ఉంటాయి. కానీ కష్టమైనా పర్లేదు, నేను డబ్బు సంపాదించుకోవాలి, ఒక ఫేమ్ సంపాదించుకోవాలి, సమాజంలో ఒక ధనవంతుడుగా నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని ఆశతోనే ఇక్కడ ఉన్నాం, ఇల్లు కట్టుకోవాలని. అలాగే పిల్లరా చాలామంది అంట దేవుని కొరకు బ్రతుకుతున్నావు కదా, మరి వేరే ఆప్షన్ చూస్ చేసుకొని ఆ వేరే రూట్ను తీసుకొని ఇక్కడ నుంచి తప్పించుకో అంటే వారు అనుకున్నారంట, ఈ పునరుత్థానాలు, ఈ లోకంలో తాత్కాలికంగా వచ్చే పునరుత్థానాలు మాకు అక్కర్లేదు, మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల నొందనొల్లకపోయిరి అంటున్నాడు. అంటే నాకు అక్కర్లేదు, ఇప్పుడు ఆవిడ కొట్టినా పర్లేదు, నాకు మరీ శ్రేష్టమైన పునరుత్థానం కావాలని ఆ నిందలు ఓర్చుకున్నవారంట పిల్లరా. అదే అంటున్నా పిల్లరా, ఒకవేళ నువ్వు బ్రతకాలనుకుంటే తిరిగి ఈ రోజులో ఏ జనరేట్ చేసి వీడియోలు చూపించినట్టుగా అవి బ్రతకడం కాదు పిల్లరా. దేవునితో పాటు తిరిగి బ్రతకాలనుకుంటేనంట ఇక్కడ నీతిగా బ్రతుకోమన్నాడు. నీ నీతి ప్రవర్తన ఎలా ఉండాలంటే ఒక కన్యక తన కన్యత్వాన్ని కాపాడుకున్నట్టు, పరిశుద్ధత కాపాడుకున్నట్టుగా మన నీతి ఉండాలి దేవుని దగ్గర. ఎప్పుడైతే నీతి కోల్పోతామో, నీతి లేని దగ్గర ఏముంటుంది? అవినీతి ఉంటుంది. క్రమం లేని దగ్గర ఏముంటుంది? అక్రమం ఉంటుంది. పరిశుద్ధత లేని దగ్గర ఏముంటుంది? అపవిత్రత ఉంటుంది. ఇవన్నీ కూడా అపవిత్రున్న దగ్గర దేవుడు ఉండడు. అది నీ స్థలమైనా, నీ ఇల్లైనా, నీ దేవుని మందిరమైనా, నీ హృదయమైనా. పరిశుద్ధతే దేవునికి అనుకూలము. ఎన్నటెన్నటికీ ఆయన సన్నిధికి పరిశుద్ధతే అనుకూలము. అలా నీతిగా ఉన్నప్పుడే నీలో దేవుని నివాసం ఉంటుంది. అందుకనే నువ్వు ఆయనతో పాటు ఉండాలంటే నీతిని, క్రియలు ఎప్పటి వరకు కాపాడుకున్నాడు అంతం వరకు కాపాడుకుంటే తిరిగి ఆయన వచ్చినప్పుడు అంట తన వారిని తాను పిలుచుకొని వస్తానంట పిల్లరా. అప్పుడు నువ్వు ఈ రూపం గురించి ఆలోచించకు. ఇప్పుడు నన్ను చూశారు, నేను రేపు చనిపోయిన తర్వాత ఈ రూపమును మీరు ఇంకా 20 సంవత్సరాలు బ్రతికినా ఈ రూపమే మీ కళ్ళ ముందు ఉంటుంది. అది ముసలితనమైన రూపం మీ కళ్ళ ముందుకు రాదు.
అందుకని మళ్ళీ మనం బ్రతికినప్పుడంట ప్రభుత్వం మనం సజీవంగా నిలబడుతున్నామా లేదే అదే అవసరం. ఒకవేళ ఆలోచించుకోండి పిల్లలు, ఇప్పుడు అన్ని ఇంత అందంగా తయారవుతున్నాం, 15-20 సంవత్సరాల తర్వాత ముసలితనంతో మళ్ళీ దేవుడు తిరిగి లేపడేస్తాడు అనుకోండి, ఎంత ఘోరంగా ఉంటుంది. నాకు అక్కర్లేదు ప్రభు అది అంటాం. అవునంటారా కాదంటారా పిల్లరా? నాకు అక్కర్లేదు, ఇప్పుడు అన్నీ ఇలాంటి స్థితి వద్దు. నేను ఇప్పుడు ఎంత అందంగా అయితే నేను తయారై సావాసంకి వచ్చేసానో, నేను చనిపోయిన రోజున కూడా అలాంటి శరీరమే పాతి పెట్టబడుతుంది. తిరిగి లేచినప్పుడు కూడా ఆ రూపమే నాకు కావాలంటాం. అవునంటారా కాదంటారా పిల్లరా? ఒకవేళ విసిగిపోయిన రూపము, చర్మం అంతా కూడా ఊడిపోయిన రూపము, అన్ని పనులు దవడలన్నీ కూడా చిక్కిపోయి పనులన్నీ ఊడిపోయిన రూపం ఇచ్చేసారు అనుకోండి 20 సంవత్సరాల తర్వాత, ఎంత ఘోరంగా ఉంటుంది పిల్లలు. తట్టుకోగలుగుతామా? మనం ఆ రూపం గురించి ఆలోచించాల్సిన అవసరము లేనే లేదు పిల్లరా. ఆయన తిరిగి లేపుతాడు. అందుకని అప్పుడు పగలు కానీ ప్రేమలు కానీ అప్పుడు ఏముండవు. ఒకవేళ వస్తారు అంటే వస్తారు పిల్లరా. ఎప్పుడు వస్తారంటే ఈ లోకంలో బ్రతికినట్టుగా, లోకంలో మనం బ్రతకడానికి రారు. ఆ ఉద్దేశము, యోబు గారి ఉద్దేశం కానీ ప్రసంగి యొక్క ఉద్దేశం ఏంటంటే వస్తారంటే ఇక్కడ భూమి మీద బ్రతకడానికి మాత్రం రారు. కానీ ప్రభు యొక్క ఉద్దేశము, దానియేలు యొక్క ప్రవచన ఉద్దేశం ఏంటంటే వస్తారు, తీర్పు పునరుత్థానానికి వస్తారు, జీవకిరీటాన్ని పొందుకోవడానికి వస్తారు. ఆ జీవకిరీటాన్ని మనం పొందుకోవడానికి ఇష్టపడితే పిల్లరా ఈ లోకంలో నీతిని కలిగి ఉండమంటున్నాడు పిల్లరా. మనం ఏమంటాం పిల్లరా, చనిపోయిన తర్వాత చాలా మాటలు చెప్తూ ఉంటాం పిల్లరా. బ్రతుకున్నప్పుడు కనీసం ఏమన్నారు, గిన్నెడు చల్లీళ్ళు కూడా ఇవ్వడం, తిండి కూడా పెట్టడానికి మనం ఎవరు నోచుకోరు పిల్లరా. చనిపోయిన తర్వాత భార్య కానీ కూతురు కానీ కొన్ని వీడియోలు వింటుంటాం, నా పెళ్ళికి రానా, నా పెళ్ళికి రానా, ఉంటే బాగుండన్నా, నువ్వు ఉంటే బాగుండు అంటాడు. అన్ని రోజులు ఏమైపోయిందంటే మనస్పర్ధలు, గొడవలు, అదేం లేదు, చిన్న ఈగోలే. కానీ చనిపోయిన తర్వాత చాలా కుడికలు పెడతాం పిల్లలు. మనం ఆ రోజు మొక్కలు చూసుకునే స్థితి కూడా ఉండదు, మన పక్కనే ఉంటారు మళ్ళీ. ఇవన్నీ ఏంటంటే పిల్లలు చిన్న ఈగో మనిషిని ఎలా తీసుకొస్తుందంటే పాతాళం వరకు తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ చనిపోయిన తర్వాత అంటారు, ఆ రోజు చేసింది ఎంత మంచిగా వండి పెడుతుందనో, అయ్యో నేను వచ్చిన రోజు నన్ను ఎంత బాగా చూసుకుందో, అయ్యో ఆ రోజు నన్ను అక్కడ తీసుకెళ్ళిపోయింది ఆమెనే, ఆ రోజు ఆయన నన్ను ఆదరించాడు కాబట్టే నా కుటుంబం ఈ రీతిగా ఉందని మనం ఎన్నో సాక్ష్యాలు చెప్తాం పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత. అది కాదంట పిల్లరా. మన బ్రతికున్నప్పుడు కొద్దిగా ఆ ఈగోను పక్కన పెడితే నిజంగా దాన్ని బట్టి మనం నిత్యత్వాన్ని కోల్పోతున్నాం పిల్లరా. ఒక వీడియో మనం బాగా చూస్తాం పిల్లరా. ఇందాక అదే మాట అన్నాను కదా పిల్లలు, భర్తలు ఎవరు ప్రేమిస్తారంటే తన భార్యను భర్త ప్రేమిస్తుంది, భర్తను భార్య ప్రేమిస్తుంది, భార్యను భర్త ప్రేమిస్తారు, పిల్లల్ని భర్తలు ప్రేమిస్తారు, తల్లిదండ్రులు ప్రేమిస్తారు, ప్రేమలు ఉంటాయి. మరి పగలు ఎవరికి ఉంటాయంటే వీళ్ళకే ఉంటాయి. ఒక చనిపోయిన తర్వాతనంట తన భర్త ఒక తాగుబోతూ ఆయన ఒక వీడియో పెట్టేశారు పిల్లరా. నేను ముంచేసిన పిల్లలు సారీ, వీడియో పెట్టేశారు. నువ్వు సావాసానికి ఎప్పుడు వెళ్తూ ఉంటావు కదా, ఈ నరకంలో ఇంత వేదన ఉందని ముందు చెప్పుంటే బాగుండేది, నేను మారేవాడినని తన భర్త ఒక లేఖ రాశాడంట పిల్లరా. అంటే అది కల్పితం అనుకోండి, నిజమే అనిపించింది, నిజమే కదా. సావాసంకు మనతో పాటు నా భార్య వస్తుంది, నా పిల్లలు వస్తున్నారు, మీతో పాటు మీ భార్య వస్తుంది, మీ పిల్లలు వస్తుంది, మీ భర్త వస్తున్నారు, మీ పిల్లలు వస్తున్నారు, మీ స్నేహితులు వస్తున్నారు, బంధువర్గం అందరూ వస్తున్నాం కదా. నేను అనుకునేదంటే పాట పాడితే సరిపోతుంది, పరలోకం వెళ్తామేమో అనుకున్నాను. నేను వాక్యం చెప్తే సరిపోతుంది, పరలోకం వస్తుందేమో అనుకున్నాను. ప్రార్థన చేస్తేనే సరిపోతుంది, స్తుతియారం చేస్తేనే సరిపోతుంది, సంఘంలో పరిచర్య చేస్తేనే సరిపోతుంది, ఆ నిత్యత్వం దేవుడు ఇస్తాడేమో అనుకున్నాను. కాదంట పిల్లరా, నీతిగా బ్రతికితేనే ఆ నిత్యత్వం ఉంటుందంట. భార్య అయినా భర్త అయినా పిల్లలైనా కానీ ఎప్పుడు కైవసం చేసుకుంటారు ఆ నిత్యత్వం అంటే నీతిగా బ్రతికితేనంట. ఎప్పుడైతే అవినీతి కానీ అశుభ్రత, అపవిత్రత మన హృదయంలోకి వచ్చిందో మనం దేవుని వారము కామంట పిల్లరా. అది ముందు చెప్పుంటే బాగుండే, ఇంత నరకం ఉంటుందని నాకు ముందెందుకు చెప్పలేవు, నేను మారేవాడినని ఒక భర్త లేఖ రాశాడంట పిల్లరా. ఏమంటే నిజంగా నీ భర్త మీద నీ ప్రేమ ఉంటే, నీ భార్య మీద నీకు ప్రేమ ఉంటే, నీ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే, నీకు కలిగిన రక్షణ ఆనందాన్ని మీరు పంచిపెట్టండి పిల్లరా. ఇంకా ప్రపంచంలో దాన్ని మించిన మేలంటూ ఏం లేదు పిల్లరా. నేను కొద్దిగా నాకు ఇప్పుడే ఎడమైపోయిందని భక్తుడు మాట్లాడుతుంటాడు సామెత గ్రంథంలో, కొద్దిగా ముందు చెప్పుంటే బాగుండేదని అలాగే అంటున్నాడు పిల్లల భక్తుడు. మనకు కూడా ఇది ఉంది, దీని తర్వాత నిత్య నరకం ఉంది, నిందల పాలయ్యే స్థితి ఉంది, కనీసం కొద్దిగా మీ రక్షణ కాపాడుకుంటే బాగుంటుంది, దీని తర్వాత నిత్య సుఖమే నిత్యశివమైన మాటలు మన మనసులో ఉంటే పిల్లరా, అపవిత్రతకు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా మీ నీతిని కాపాడుకోండి పిల్లరా. దీన్ని మించిన పరిశుద్ధత, పవిత్రత ఈ లోకంలో ఏది లేదు పిల్లరా. అది మనకి ఇవ్వడానికి పరిశుద్ధుడు మన క్రీస్తు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. తనతో పాటు తన వారిని వెంట పెట్టుకుని వచ్చాడంటే తన వారుగా పిలువబడడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ పిలువబడడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆత్మ విమర్శన చేసుకుని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్న పిల్లలు ఈ మాటలు మన హృదయంలో భద్రం చేసుకుందాం. వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవుని మహిమ హల్లెలూయా. దేవుని స్తోత్రం గట్టిగా